అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో నేను యూట్యూబ్లో లాంగ్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలి, ఆ అప్లోడ్ చేసిన తర్వాత ఏమేమి ప్రాసెస్ అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ వీడియోకి నేను 500 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. టాపిక్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం చెప్పినట్టుగా ఒక లాంగ్ వీడియోని ఏ విధంగా అప్లోడ్ చేయాలి యూట్యూబ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము యూట్యూబ్ ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యూట్యూబ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంటుంది. ప్లస్ ఐకాన్ మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి. 1 వీడియో, 2 షార్ట్స్, 3 లైవ్ అండ్ పోస్ట్ ఉంటుంది. మనము లాంగ్ వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ అయితే మనం వీడియో సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వీడియో సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఏ ఫైల్ మనం అప్లోడ్ చేయాలనుకున్నామో ఆ ఫైల్ మనము సబ్మిట్ చేయాలి ఫ్రెండ్స్. అది ప్రాసెసింగ్ అయ్యేటప్పుడే మనకి ఆ వీడియోకి సంబంధించిన టైటిల్, మనం ఏ వీడియో చేస్తున్నామో దానికి టైటిల్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అలానే మనం టైటిల్ ఇంట్రెస్టింగ్గా పెడితే మన వీడియో చూసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు టైటిల్ అయితే మాత్రం మన వీడియోకి సంబంధించిన ఏ టైటిల్, మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఏ కంటెంట్కి చేయాలనుకుంటున్నారో ఆ కంటెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండాలి టైటిల్లో. టైటిల్ చాలామంది చేసే మిస్టేక్ ఏమంటే టైటిల్ రాంగ్గా పెట్టి సబ్జెక్ట్ వేరేగా ఉంటే చాలామంది చూడండి. సో టైటిల్ సబ్జెక్టు సేమ్గా ఉండాలన్నమాట. సో అది టైటిల్ పెట్టండి. దాని తర్వాత డిస్క్రిప్షన్ ఫ్రెండ్స్, మనం ఎందువల్ల ఈ వీడియో చేస్తున్నాము, ఏ వీడియో అనేది ఆడియన్స్కి రీచ్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయాలి. అలానే కీవర్డ్స్, వీడియోకి సంబంధించిన కీవర్డ్స్ అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ కీవర్డ్స్ని అయితే మాత్రం మీరు చాలా ఇంట్రెస్ట్గా థింక్ చేసి మరీ పెట్టండి. ఈ కీవర్డ్స్ బాగుంటే కన్నా మంచి రీచ్ ఉంటుంది. అలానే మనం హ్యాష్ ట్యాగ్ ఇచ్చి డిస్క్రిప్షన్లో ఫస్ట్ మన వీడియోకి సంబంధించిన టైటిల్కు ఇన్ఫర్మేషన్ ఇస్తూ మళ్ళీ డిస్క్రిప్షన్ అయితే రాయాలి ఫ్రెండ్స్. ఇదైతే కినా 100% రీచ్ అయితే అవుతుంది. డిస్క్రిప్షన్ అయిపోయిన తర్వాత విజిబిలిటీ మనం వీడియో అప్లోడ్ చేశాక మీరు పబ్లిక్లో పెట్టాలనుకుంటున్నారా, లేదా అన్లిస్ట్లో పెట్టాలనుకుంటున్నారా, ప్రైవేట్లో పెట్టాలనుకుంటున్నారా సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ప్రైవేట్లో పెట్టేది ఓన్లీ మీరు మాత్రమే చూస్తారు. అన్లిస్ట్ అంటే మాత్రం మీరు కొంతమందిని మాత్రం షేర్ చేస్తే కన్నా అది చూసే విజిబిలిటీ ఉంటుంది. ఇంక పబ్లిక్ మీకు తెలిసింది అందరికీ ఫార్వర్డ్ అవుతుంది, అందరూ చూడవచ్చు. పబ్లిక్ అయిపోతే ఆడియన్స్, ఇక్కడ దిస్ వీడియో ఈజ్ సెట్ టు నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఎస్, ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్, నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్. మీరు నాట్ మేడ్ ఫర్ కిడ్స్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత లొకేషన్ ఫ్రెండ్స్, లొకేషన్ మీరు పెట్టాలనుకుంటే పెట్టచ్చు, లేదంటే లేదు, ఇది ఆప్షనల్. అలానే ట్యాగ్స్ ఫ్రెండ్స్, చాలామంది చేసే మిస్టేక్ ఏమంటే మనం వీడియో చేశాక అప్లోడ్ చేసేసి జస్ట్ వదిలేస్తుంటారనమాట. ఫస్ట్ ఆ వీడియోకి సంబంధించిన ట్యాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇప్పుడున్న సెట్టింగ్స్ ప్రకారం ట్యాగ్స్ లేకపోయినా కూడా మన టైటిల్లోనే మెన్షన్ చేసేస్తే మంచి రీచ్ ఉంటుంది. అలానే ఆప్షనల్ కింద మనకు కూడా మంచి ప్లస్ పాయింట్ ఉంది. ట్యాగ్స్, వీడియోకి సంబంధించి ఏ వీడియో ఇది, దానికి సంబంధించిన ట్యాగ్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. అలానే కేటగిరీ, ఏ కేటగిరీకి సంబంధించిన వీడియో ఇది, అలా మళ్ళీ కామెంట్స్ ఆన్ చేసుకుంటే ఆన్ చేసుకోవచ్చు మీరు, లేదంటే లేదు. ఇంకో 2 ఆప్షన్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ షో హౌ మెనీ వ్యూస్ లైక్స్ దిస్ వీడియో అంటే చూపించాలా వద్దా అనేది కూడా మీరు టిక్ చేసుకోవచ్చు. అలానే యూట్యూబ్ లైసెన్స్ ఉంటుంది, దాని కింద వచ్చేసి అలో ఎంబెడింగ్, ఇది కూడా అలోలోనే పెట్టాలి ఫ్రెండ్స్. ఇలా చేసుకుంటూ మనము క్లియర్గా అప్లోడ్ చేస్తే కన్నా మంచి వ్యూస్ వస్తాయి. ప్లీజ్ ఇలా అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా కానీ ఈ వీడియో ఇలానే ఈ ప్రాసెస్లోనే అప్లోడ్ చేయండి. జస్ట్ అప్లోడ్ చేసి వదిలేయకండి, రీచ్ అయితే ఉండదు. మనం టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ట్యాగ్స్ కరెక్ట్గా ఉంటే కన్నా మంచి రీచ్ ఉంటుంది ఫ్రెండ్స్. అలానే థంబ్నెయిల్, ఇక్కడ యూట్యూబ్లో మనం అప్లోడ్ చేసిన వీడియోకి ఆల్రెడీ 3 సజెస్ట్ చేసి ఉంటుంది అనమాట యూట్యూబే.
బట్ ఆ thumbnail అన్నా చేసుకోవచ్చు, లేదంటే మనము thumbnail చేసుకున్న వీడియో, మనం thumbnail చేసుకున్న ఇమేజ్ని కూడా అప్లోడ్ చేసి ఫ్రెండ్స్. ఎందుకంటున్నానంటే వీడియోకి thumbnail చాలా ఇంపార్టెంట్. చాలామంది మనం వీడియో అప్లోడ్ చేశాక thumbnail చూసి వీడియోలోకి అయితే వస్తారు ఫ్రెండ్స్. ఆ thumbnail నుంచి మన వ్యూస్ అయితే పెరుగుతాయి. సో అందుకే అంటున్నాను, thumbnail అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ thumbnail మాత్రం చూసుకుంటూ మంచిగా అప్లోడ్ చేయండి.